ఏంటి దగ్గరికి వస్తున్నావు? నీకు దూరం కాకూడదు అనుకుంటున్నారా? అసలు నీతో మాట్లాడడం నా తప్పు. తెలుసుగా మరి ఎందుకు మాట్లాడతాం? ఏమన్నా? అదే తెలుసుగా మరి ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా. నాకు బుద్ధి లేక మాట్లాడుతున్నా. తెలిసిందేగా మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? ఏమైంది? ఇద్దరు ఎలా ఉన్నారు? నేను చెప్పలే కానీ దాన్నే అడుగు. ఏంట్రా చెప్పమంటే నాదేదో తప్పున్నట్టు. ముందు నువ్వు చెప్పు, అప్పుడు తెలుసు తప్పు ఎవడుందో. రే ఎవరో ఒకళ్ళు చెప్పండి రా. మొన్న నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను రా. అప్పుడు వీడు కాల్ చేశాడు రా. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పా. ఎవరు డ్రాప్ చేస్తున్నారని అడిగాడు. మా డాడీ దించేస్తారులే అని చెప్పా. అప్పుడు వాడు నన్ను ఫాలో అవుతూ మా ఫ్రెండ్ ఇంటి వరకు వచ్చేసాడు రా. అబ్బా ఎంత బాగా అబద్ధం చెప్తున్నావే. అది వాళ్ళ నాన్నతో వెళ్తాను చెప్పి నాకు అబద్ధం చెప్పిందిరా. అవును చెప్పా. ఇప్పుడేంటి? వాడు అసలు నన్ను ఫాలో అవడం ఏంట్రా? ప్రతిదీ అనుమానిస్తాడేంటో. నాకు అదే పని. పెద్ద నీకేదో పని ఉన్నట్టు. అసలు నువ్వెందుకు అబద్ధం చెప్పావే? మరి చెప్పక పద్దాక నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా అంటాడు. మళ్ళీ వాడు పనులు ఆపుకొని వస్తాడేమో అని. అయినా అది నాకు అబద్ధం చెప్పిందను నన్ను తీసుకెళ్ళదని కాదురా, అది ఒంటరిగా వెళ్తుందని భయం. కవరింగ్ వద్దు. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు లేదో చెప్పు. ఒకవేళ మీ డాడీ ఉంటే నేను ఒంటరిగా బయటికి పంపించేవారా? లేదు కదా. మరి మీ నాన్న తర్వాత రెస్పాన్సిబిలిటీ వీడు తీసుకుంటున్నాడు. నీ మీద అనుమానమో లేక నమ్మకం లేకపోవటమో కాదు, నీ గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడు. సరే అదే అనుకుందాం. కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. పోనీ తిరిగి చేస్తాడా? అది లేదు. మెసేజ్ చేస్తే రిప్లై ఉండదు. అరే ఎప్పుడు నేను దాంతో ఉండాలా ఏంటి? నాతో ఉండాలని కోరుకున్నానే తప్ప నాతోనే ఉండాలని ఎప్పుడు అనుకోను కూడా. ఏమైనా మినిమం కేరింగ్ అండ్ ఇంపార్టెన్స్ కోరుకుంటుందిరా. నేను బిజీగా ఉంటే తప్ప దాని కాల్ ఎందుకు లిఫ్ట్ చేయను రా. అబద్ధాలు చెప్తే మామూలుగా కొట్టను. అసలు ఎప్పుడైనా నువ్వు నాకు కాల్ చేసావా? ప్రతిసారి నేనే చేయాలి. అలా మాట్లాడతావేంట్రా నేనే కావాలని చేసినట్టు. ప్రియా, లవ్లో ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందరిలాగా నా ప్రేమ నీకు చెప్తాను తెలియాలనుకోవాలా. నువ్వు కూడా ఫీల్ అవ్వాలనుకున్నా. ఇంక నువ్వేం చెప్పకు. విడిపోదాం. ప్రేమగా మాట్లాడే వాళ్ళకన్నా మనసు విప్పి మాట్లాడే వాళ్ళే నాకు కావాలి. ఒకటి చెప్తా విను, ఆ తర్వాత నీ ఇష్టం. మన చుట్టూ మనల్ని ఏడిపించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మన కోసం ఏడ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ముందుగా నీకు ఏదైనా కష్టం వస్తే బాధపడేది వాడే. ఇంకా దానికి నేను చెప్పిన అర్థం కాలేరా, వదిలే. ఇంకా ఎక్కువ లాక్కరా, తెగేలా ఉంది. సరేరా, మొన్న అంజలి కనిపించింది, ఇంకా నిన్నే ప్రేమిస్తుందంట. ఓహో అంజలియా, చాలా బాగుంటుంది. మనమే సరే కాన్సన్ట్రేట్ చేయాలా కానీ కత్తి లాంటి ఫిగర్. అది కత్తి లాంటి ఫిగరా? నీకు నేనే ఎక్కువ, అది కూడా కావాలా? వద్దు వద్దు. అది నాకన్నా బాగుంటుందా? పర్లా, ఓ మాదిరిగా ఉంటుంది. ముందు నిన్ను కొట్టాలి. మా వాడికి లేనిపోయిన ఐడియాలు ఇస్తున్నావు. ఏంటి మీ కూడా? ఎన్ననుకున్నా వీడే కావాలి. ఇందాక వచ్చినే అన్న నువ్వే బాగుంటావు. పోయి దాంతోనే సావు. తగిలిందా? కొడితే తగలదా? సారీరా. లవ్ యూ. లవ్ యూ టూ. హలో, ఎక్కడున్నావురా? బయటున్నా, చెప్పరా. ఇంటికి వస్తావా? సడన్గా ఇప్పుడెందుకు? ఇంట్లో ఎవరు లేరు, నీకో సర్ప్రైజ్. అబ్బా వేస్ట్ మోహన్ అనుకున్నా కదే, కనీసం రోజుకైనా బాధ చేసుకున్నాం. వచ్చేటప్పుడు స్నానం చేసిరా. ఊరిని పిచ్చోళ్ళ వచ్చే మాకు. 10 నిమిషాలు వస్తా, రెడీగా ఉండు. లేట్ చేయి మాకు, తొందరగా రా. నువ్వేంటే ఇంకా రెడీ అవ్వలేదు? నేనెందుకు రెడీ అవ్వాలి? ఎందుకంటావంటే స్నానం చేయమన్నావు, ఇంట్లో ఇస్తున్నావు. వాట్? ముందు లోపలికి రా. కసా బిసా గుసగుసా. ఏంటి డోర్ లాక్ చేస్తున్నావు? ఓపెన్ చేయి. స్టార్ట్ చేద్దామా? ఏంటది? అబ్బా ఏం తెలియనట్టే. భయపెడతావేంట్రా? రొమాంటిక్ లుక్ ఇస్తున్నా. ఒక్కసారి భయపడ్డా అనుకో. ఏమైందిరా నీకు? ఇంట్లో డాడీ ఉన్నారా? ఏంటి మీ డాడీ ఉన్నారా? నన్ను ఎందుకు పిలిచావు మరి? ఎందుకు భయపడుతున్నావు? భయపడక నువ్వు బాబు కలిసి మటన్ ప్లాన్ చేశారేంటి? షటప్. నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నావు కదా. అయితే చెప్పేది విను. మా డాడీకి డిస్ట్రిబ్యూటర్స్ తెలుసు. నువ్వు మా డాడీతో మాట్లాడితే సినిమాలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఎందుకా నువ్వు పిలిచింది? నువ్వేమనుకున్నావు? నేను ఇంకా స్టంట్లు ఒంగలు దూకలు అనుకున్నాలే. చీ ఎదవా, నీకంత ఛాన్స్ ఇవ్వనులే. ఒక్క ముద్దు ఇవ్వే. మా డాడీ వస్తారు, ఆయన అడుగు ఇస్తారు. ఆయన అడిగితే తేడా అనుకుంటారేమో. తూ ఎదవా. ఏడిసావులే. కూర్చో. టీ కానీ కాఫీ కానీ? నో థ్యాంక్స్ అంకుల్. చెప్పు ఇప్పుడు. అదే చెప్పాను కదా డాడీ, తిను దినేష్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని. తను చెప్తాడు కదమ్మా, నువ్వు ఆగు. నా పేరు దినేష్ అంకుల్. నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. ఏ రోజులోనే చేస్తా. ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా అంకుల్. మరి నువ్వేమన్నా షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసావా? లేదా అంకుల్. నీ ఏజ్ వాళ్ళంతా షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తుంటే నువ్వేంటమ్మా? ప్రాంక్ వీడియోస్కి, కవర్ సాంగ్స్కి ఉన్న క్రేజ్ కష్టపడి తీసే షార్ట్ ఫిల్మ్స్కి ఉండవు అంకుల్. ఇంతకీ నీదేం క్యాస్ట్? అంకుల్ అది అంకుల్. మా క్యాస్ట్ అని చెప్పమన్నానా? ఏంటి ప్రియా మనవాళ్ళు అన్నావు? డాడీ అది అంకుల్ క్యాస్ట్లో ఉంది అంకుల్. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. అంతా క్యాస్ట్లోనే ఉందమ్మా. ఇంత ఎడ్యుకే పర్సన్ మీరు కూడా క్యాస్ట్ అంటూ ఏంటి అంకుల్? కుల పిచ్చి కాకపోతే కానీ. కులపిచ్చా? నేను ఒకటి అడుగుతాను, దానికి సమాధానం చెప్తావా? నా దేశం, నా రాష్ట్రం, నా ఊరు, నా వాళ్ళు, నా ఇల్లు అని అనుకుంటున్నప్పుడు నా క్యాస్ట్ అనుకుంటే తప్పేంటి? అంకుల్ మనం ఎక్కడున్నా కూడా మన రాష్ట్రం వాళ్ళు, మన ఊరు వాళ్ళు ఉండాలనుకుంటాం. వాళ్ళు మన వాళ్ళని తెలిసేసరికి ఏదో తెలియని ధైర్యం. అంతేకాని మన వాళ్ళు కాదు కానీ ఇష్టపడుకుని ఉంటాం కదా. ఇంకా క్యాస్ట్ అంటారా? దాని పిచ్చి వల్ల మన మనుషుని చంపే స్థాయికి వచ్చాం. ఇంకా ప్రతివాడు మా కులమే గొప్పని కొట్టుకుంటారు. మళ్ళీ క్యాస్ట్ పిచ్చి అంటే ప్రతివాడు ఫీల్ అవటమే. సరే, నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళి. ఇంకా నేను ప్రియా ప్రేమించుకుంటున్నాను అంకుల్. అసలు నీకు ఛాన్స్ ఇవ్వడానికే ఆలోచించా. అలాంటిది నా కూతురుని ఎలా ఇస్తా అనుకున్నావురా? తెలుసు అంకుల్ ఎవరని, అందుకే ఇప్పుడే మాట్లాడద్దు అనుకుంటున్నా. ముందు లేచి బయటికి పోరా. 10 నిమిషాలు మాట్లాడినేవాడిని అంకుల్. ప్రియా చూస్తావే, తను వెళ్ళిపోమని చెప్పు. ఒకసారి దినేష్ చెప్పేది కూడా వినన్నా. అంటే నేనేం చెప్పాలో కూడా నువ్వే చెప్పేస్తావా? మీకు చెప్పేంత దాన్ని కాదు కదా. 23 ఏళ్ళగా తన బదులు మీరే మాట్లాడుతున్నారు. కనీసం ఎప్పటి నుంచి తను మాట్లాడేవాడిని. శబాష్, నీ వల్ల నా కూతురు నాకు ఎదురు చెప్తుంది. బాగుందమ్మా. చదువుకోమని పంపిస్తే నువ్వు చేసే పనులు ఇయ్యా. అయినా లవ్ చేసే అంత చీప్ క్యారెక్టర్ అనుకోలేదమ్మా నీది. మీ కూతురు గురించి మీకేం తెలుసు అంకుల్? తన క్యారెక్టర్ చీప్ అంటున్నారు. ఒకసారి బయటకు వచ్చి చూడండి, బయట అమ్మాయిలు ఎలా ఉన్నారు. వాడుకొని వదిలేయటం, టైం పాస్ చేయడం అని చేస్తున్నారు. కానీ మీ కూతురు బంగారం అంకుల్. ఎంతమంది వెంటపడినా ఒక్కరిని కూడా పట్టించుకోలే. తనకి ఎప్పుడు చూసినా మీ మీద ఆలోచన. చాలాసార్లు మీకోసం నన్ను కూడా మర్చిపోదాం అనుకుంది. మీరంటే అంత ప్రేమ తనకి. మీకంటే ఎవరికో కాదు అంకుల్. మేము కొంచెం బిజీగా ఉండేసరికి వాళ్ళని మేము పట్టించుకోం. ఆ గ్యాప్లో మీరు వాళ్ళకి కేరింగ్ చూపిస్తారు. ఎన్ని మాయబాటలు చెప్పి నా కూతురిని పడేసావు. ప్రియా కూర్చో, కూర్చో పల్లా. అంకుల్కి మన లవ్ స్టోరీ చెప్పు. ఓకే నేనే చెప్తాలే. నేను ప్రియ కలిసి 1 year అయింది. అప్పుడంతే తక్కువ టైంలో చాలా క్లోజ్ అయ్యాము. సరిగ్గా ఒకరి మొహం ఒకటి చూసుకోవాలా. కానీ తెలియకుండానే ఇద్దరు లవ్లో పడ్డాము. కానీ ఎప్పుడు చెప్పుకోవాలి. ఒకరి ప్రేమలో ఒకరు ఫీల్ అయ్యాము అంతే. ఈ 2 yearsలో మా మధ్య ఎన్నో గొడవలు, ఎన్నో ఏడుపులు, ఎన్నో నవ్వులు. కానీ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. నేను ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఎంతో షేర్ చేసుకునేవాడిని. అబ్బాయిలం కదా దాచుకోలేం. కానీ మీ అమ్మాయి మాత్రం తనకి ఎన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ తనని దాచుకునేది. నాకు చెప్పేది కాదు. ఎక్కడ నేను బాధపడతానేమో తను నవ్వుతూ మాట్లాడుతుండేది. అలా పెంచారు మీ కూతురు మీరు. అసలు నీకేముందని నా కూతురిని ఇవ్వాలి నీకు? మాది సాధారణ మిడిల్ క్లాస్ జీవితాలు అనుకో. మా దగ్గర ఏదో ఉండదు. అయినా రిచ్గా పుడితే కావాల్సింది అవ్వచ్చు. పోనీ పూర్గా పుడితే ఆప్షన్గా చదువుకుంటాం. కానీ మిడిల్ క్లాస్గా పుడితే మాత్రం దీని అమ్మ జీవితం కావాల్సిన దొరక్క నచ్చింది చేయలేక మాళ్ళ మేము వెళ్ళిపోతూ ఉంటాం. అయినా కూడా ఈ సిచ్యువేషన్ లవ్ కూడా చేయబుద్ది కాదు కదా. నీకు లవ్ అవసరమా? నీ గోల్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయొచ్చు కదా. కదా మీరు చెప్తుంది నిజమే అంకుల్. కానీ నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ కూతురు నా పక్కన ఉంటే అన్నీ మర్చిపోతాను అంకుల్. కాదు 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 తను మర్చిపోయేలా చేస్తుంది. ఇలాగే నీకు అక్కో చెల్లో ఉంటే ఎవరైనా వచ్చి ప్రేమిస్తున్నా అంటే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తావా? చూసావా, నువ్వే ఆలోచిస్తున్నావు. దీన్ని చిన్నప్పటి నుంచి ఇదే నా ప్రపంచం అని బతుకుతున్నాను. నువ్వు ఇప్పుడు వచ్చి ఇలా అడిగితే నేను ఎలా ఇవ్వాలరా నీకు? అంకుల్ ఒకడు వచ్చి మొత్తం ప్రేమిస్తున్నా అంటే ఖచ్చితంగా ఆలోచిస్తాను అంకుల్. ఎప్పుడు వాడికి జాబ్ ఉండి సెటిల్ అయినప్పుడు. అంతేకాని క్యాష్ మాత్రం అడగను అంకుల్. నేను దీన్ని చాలా జాగ్రత్తగా పెంచుతున్నాను. నీకే దిక్కులేదు, సినిమా అని తిరుగుతున్నావు. నా కూతుర్ని ఎలా చూసుకుంటావురా?
మీ కూతురు మీలాగా కారులో పెద్ద బంగాళంలో ఉంచుకోలేకపోవచ్చు, చూసుకోలేకపోవచ్చు, కానీ కష్టం కూడా దగ్గర రానివ్వను అంకుల్. తనంటే నాకు అంత పిచ్చి. నేను వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇస్తే సొసైటీలో నా పేరు గౌరవం పోతుంది. మా క్యాస్ట్ వాళ్ళందరికీ మంచి చేసుకుంటూ పైకి వచ్చినండి. ఇప్పుడు నీలాంటోడికి నా కూతుర్ని ఇస్తే నేను తలాలా ఎత్తుకోవాలరా? నవ్వొస్తుంది అంకుల్ మీరు చెప్తుంటే. మన సొసైటీ ఎలాంటిదంటే రావణ సీతమ్మను వెతికాలని మనం 10 సంవత్సరాలు కాలుస్తూ ఉంటాం, కానీ వాస్తవం ప్రకారం రావణ సీతమ్మను ఇప్పుడు ముట్టుకోలేదు. అదే సొసైటీలో ఎంతోమంది రావణ సామాన్యం రేపు చేసి చంపుతుంటే మనం వాళ్ళని చంపకపోక సరైన శిక్ష కూడా వేయం. వాళ్ళు మాత్రం వేరే రాజులా తిరుగుతున్నారు. అది మన సొసైటీ. ఒకవేళ నా కూతురు నీకు దక్కకపోతే ఏం చేస్తావురా? నాది అనుకున్న ప్రతిదీ నాది కాకపోవచ్చు అంకుల్, కానీ నాది అనుకునేది ఎప్పటికే నాదే. ఒక్క ఛాన్స్ ఇచ్చేవాడు అంకుల్, సెటిల్ అయ్యి వస్తా, అప్పుడే ఇవ్వండి అంకుల్. చివరిగా ఒక మాట, అవతలకు మంచి చేస్తే మనకి మంచి పేరు రాదు, వాళ్ళకి చెడు చేయకుండా చాలు, అర్థం చేసుకోండి. వెళ్ళొస్తా. అంకుల్ నాకు మీరు ఏదో అన్నారు కదా, ప్రియా ఒక సాక్ష్యం చెప్పు. యాక్షన్. మేము పగ సాధించాలని రప్పించిన మానవుడు మా పీఠముకే ఎసరు పెట్టుటా. ఓరీ మానవ, మతి తప్పినదా, మదమెక్కినదా, సింహాసన అధిష్ఠించాలే నీవు దాన్ని అధిష్ఠించుగా. ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండ కావము తుచ్చ మానవ. డబ్బుకు చావు, జబ్బుకు చావు, అప్పుకు చావు, తప్పుకు చావు, చచ్చాము దేవుడో నిత్యం ఒత్తుకునే మీరెక్కడా? మీ జన్మ మరణము ముగింపు నుంచి మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హీనము, నీచము. అటువంటి నీచ జాతి ధరిచే నీవు నరకాధిపతి అవుతువా? అసంభవం. ఉదాప్రేతమా అని యమదండము సిద్ధముఖము తలవంచి ముక్కేట మీ నీచ మానవ జాతిది. ఇంతలో మన జూనియర్ గారు ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట. వైతని వరకు వెంటాడి వేధించి ముప్పుతుపలు పెట్టి మీ ధర్మసూత్తములు మంట గలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్ష గావించి మీ పాసము సైతం గడ్డిపోచుగా నిలిచి ప్రాణహలైన మిమ్మల్నే ప్రాణభయంతో పగొచ్చిన పసివాడు మార్కండేయుడే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలం ఏనాడో అపతిష్ట ముట్ట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మల్ని అవహేళన చేయుట ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుశ సంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడముడని కించభావాన్ని కూకుటి వేల సిద్ధం ప్రకటించి వేసదా. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు నేష దిక్కాలకులు, మనలుడిచ్చే పంచభూతములు సైతం జయహో నవర హర్షితంగా సింహాసాన్ని అధ్యక్షించవేసదా. స్వర్ణ మణిమైన రత్న ఖచ్చితమైన సభామందిరమున అకుంటి సేవ దక్షిణ పరివార సమూహ మధ్యమున భూత్ర పరిరక్షణ దౌలమైన ఈ రౌరవమున సర్వదా శతదా సరసత పాపంకలమైన కుల మత జాతి కూపములు సమూహంగా శాశ్వతంగా ప్రక్షణల గావించవేసదా. ఎనీ డౌట్స్? ఇది అంకుల్, ఒక్క ఛాన్స్ అంకుల్, ఒక్క ఛాన్స్.